రైట్. Yeah. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో, Hmm. ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియన్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రంప్ విక్టరీ అనేది ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? మంచి చేంజెస్ ఏవి రావండి. Hmm. H1 మీద చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మనకు లాస్ట్ టైం ఇప్పుడు మాకు 45th ప్రెసిడెంట్ ట్రంప్, 47th ప్రెసిడెంట్ కూడా ట్రంపే. సో లాస్ట్ టైం 45th టర్మ్ అప్పుడు చూసినాం కదా మేము, H1 మీద చాలా రిస్ట్రిక్షన్ పెట్టిండు. మళ్ళీ అలాగనే F1 మీద స్టూడెంట్స్ మీద కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అటువంటి కంటిన్యూ అవుతాయండి ఇప్పుడు. కంటిన్యూ అయ్యి ఇంకా, ఎందుకంటే లాస్ట్ టైం అతను ఇమిగ్రేషన్ వాజ్ నాట్ ది సెంటర్ టాపిక్, ఇప్పుడు ఇమిగ్రేషన్ ఇస్ ద మెయిన్ టాపిక్. కాబట్టి ఇంకా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడున్న దానికంటే అడిషనల్గా ఏముంటాయి మన సేక్ ఆఫ్ డిస్కషన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, H1Bs ఉన్నాయి. ఇదివరకు ఏం రిస్ట్రిక్షన్ ఉందంటే, ఒకవేళ మీరు థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ అంటే మీకు ఇన్ఫోసిస్ కంపెనీ కనుక వాల్మార్ట్లో ప్లేస్ చేస్తే, ఓకే, వాల్మార్ట్ నుంచి ఒక లెటర్ కావాలి, ఓకే, అవన్నీ ఉంటే మీకు H1B అప్రూవ్ చేస్తాం. చేసినప్పుడు కూడా వాళ్ళు ఏం చేసేది, ఏడాదికి అప్రూవ్ చేసేది, 3 ఏళ్ళకి చేయదు. 3 ఏళ్ళకి మాకు అలౌడ్ ఉన్నా కానీ ఏడాదికే చేసేది. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చింది అనుకోండి, వాడు రెగ్యులేషన్ పాస్ చేసి అసలు ఇన్ఫోసిస్ కనుక ఎంప్లాయీని తీసుకుపోయి వాల్మార్ట్లో ఎంప్లాయ్ చేయదలుచుకుంటే, అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఎంప్లాయ్ తెలుసుకుంటే, అసలు H1Bనే ఫైల్ ఇవ్వద్దు అని రెగ్యులేషన్ పెట్టింది అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఎందుకు పెడతారు అది? వీళ్ళందరూ డిస్కరేజ్ చేయడానికి, రాకుండా H1B వాళ్ళు రాకుండా ఉండడానికి. వాళ్ళు ఏమంటారంటే, ఈ H1B వాళ్ళు చేయబట్టి US సిటిజన్ కు జాబ్ వస్తలేదు అన్నది వాళ్ళ ఒక ఆర్గ్యుమెంట్. అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది కదా. అట్లా ఏం నాకైతే ఏం కనబడదు అక్కడ. సరే, వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది. ఇప్పుడు వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి మరి వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు దాని మీద రెస్ట్రిక్షన్ పెట్టే ఛాన్స్ ఉన్నది. లాస్ట్ టైం ఉన్న దానికన్నా ఈసారి కొన్ని ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టే ఛాన్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఏంటంటే, H1B నార్మల్ గా లాటరీ సిస్టమ్ ద్వారా పోద్ది. ఆ లాటరీ సిస్టమ్ తర్వాత అందులో ఏం చూడరు, జాబ్ ఎటువంటిది ఇటువంటిది ఏం చూడరు. వీళ్ళు కొత్తగా అంతకుముందు వీళ్ళు ప్రపోజల్ పట్టుకొచ్చిండ్రు, పాస్ చేయకముందే గవర్నమెంట్ వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమంటారంటే, ఎవరికైతే హై శాలరీ ఉందో వానికి H1B ఇచ్చేద్దాం, బేస్డ్ ఆన్ శాలరీ, ప్యాకేజ్ అంటే బిడ్డింగ్ అన్నట్టు. మన కాంట్రాక్టర్లు బిడ్డింగ్ ఉంటుంది కదా, ఆ టైప్ లో అన్నట్టు. ఇప్పుడు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వానికి సీట్ ఇచ్చినట్టు, ఇది మన ప్రైవేట్ కాలేజీలో ఉన్నట్టు, మేనేజ్మెంట్ కోటాలు ఉన్నట్టు, ఇది H1Bని బిడ్డింగ్ వార్ పెట్టే ఛాన్స్. అట్లా పోల్చలేగా. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కునేది. అవును, ఇది ఇక్కడున్న ఎంప్లాయీకి ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తుంది అక్కడ కంపెనీ. టాలెంటెడ్ అని కదా, ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళని కదా ఎక్కువ శాలరీ ఇస్తారు. అట్లా శాలరీ ఎక్కువ ఇచ్చిన వాళ్ళు టాలెంట్ అని చెప్పరాదండి. మీకు నంది అవార్డ్స్ పైసలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి వస్తారా? ఎవరికి వస్తాయి? అది టాలెంటే కదా. ఆస్కర్ అవార్డ్స్ వస్తాయి. ఎక్కువ డబ్బులు ఇచ్చినకి వస్తాయా, తక్కువ డబ్బులు ఇచ్చినకి వస్తాయా? అది టాలెంటే కదా. కదా, టాలెంట్ మీద, టాలెంట్ కు డబ్బులకు లింక్ ఇన్లే. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే, ఎక్కువ శాలరీ వచ్చిన వాళ్ళకి ఇవ్వడంలా మీరేమన్నారు, టాలెంట్ ఉన్నోనికి ఎక్కువ పైసలు వస్తాయంటారు కదా. అట్లా రూల్ ఏం లేదు. టాలెంట్ ఉన్నోనికి ఎక్కువ పైసలు వస్తుంది రూల్ అబ్సల్యూట్లీ లేనే లేదు. ఎందుకంటే మీరు ఆస్కర్ అవార్డు వస్తుంది, ఆస్కర్ అవార్డు వస్తుంది, నోబెల్ ప్రైజ్ వస్తుంది. నోబెల్ ప్రైజ్ ఎవరికి సార్? ధీరుభాయ్ అంబానికి ఇచ్చిండ్రా, ముఖేష్ అంబానికి ఇచ్చిండ్రా? టాలెంట్ ఉన్న వాళ్ళకి కావాలి. ఇప్పుడు అది మనకి ఇచ్చింది ఎవరు? పూరామె ఎవరు? మన మదర్ తెరిసాకి ఇచ్చిండ్రు. ఓకే, సో టాలెంట్ ఈస్ డిఫరెంట్, మనీ ఈస్ డిఫరెంట్. ఏమంటున్నా అంటే, ట్రంప్ ఎక్కడో మాట్లాడడం విన్నా, తెలివైన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇండియా, మన అమెరికా ఎప్పుడు వెల్కమ్ చెప్తుంది అని ఆయన చెప్పడం విన్నా. సో కంపెనీ వైనర్ లాంటి వ్యక్తిని ఒక కంపెనీ అమెరికాలో ప్లేస్ చేస్తుంది అంటే, ఈయన అక్కడికి వెళ్తే మాకు చాలా ఉపయోగపడుతున్నాను కదా. కరెక్టే. అప్పుడు ఆయనకి ఎంతైనా బేర్ చేయడానికి రెడీగా ఉంటుంది. కరెక్టే. సో అప్పుడు నా టాలెంట్ ని బేస్ చేసుకుని పిలిచినట్టే కదా అక్కడికి. కానీ కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయండి. ఇప్పుడు పోస్ట్ డాక్టరేట్స్ ఉంటారండి. డాక్టరేట్ సాలరీస్ అంటే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఫార్మసిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, మెడికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ సాలరీస్ ఎంత ఉంటాయి తెలుసా మీకు? ఐటీ ప్రొఫెషనల్స్ కన్నా సగం ఉంటాయి. అవునా? ఉంటాయా? వాళ్ళ సాలరీస్ ఎక్కువ ఉంటాయి, 60,000 70,000 ఉంటాయి. ఓకే, ఇప్పుడు వాళ్ళకి బీట్ అవుతాయి ఇవన్నీ. టీచర్స్ ఉంటారు, టీచర్స్ వాళ్ళ సాలరీస్ తెలుసుగా మీకు, అవి బీట్ అవుతాయి అన్నట్టు. సో మీరు అన్ని ఇట్లా ఒకసారి వేసి డబ్బులు ఎక్కువ ఇచ్చినోడికి ఇస్తానంటే, ఇప్పుడు 90% ఆఫ్ ద ఎంటైర్ రిసర్చ్ ఇస్ డన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అందులో గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మన వాళ్ళు ఉన్నారండి, మన వాళ్ళు ఉన్నారు. సో మనం ఐటీ ప్రొఫెషనల్ కూడా ఇంట్లో డబ్బులు ఎక్కువ ఇయ్యరు వీళ్ళకు. డాక్టరేట్స్ కు, పోస్ట్ డాక్టర్స్ కి ఇచ్చిన శాలరీ
మన టాక్సీ డ్రైవర్ కూడా టాక్సీ డ్రైవర్ కన్నా తక్కువ వస్తుంది మనకి. అవునా? వాళ్ళు కష్టపడి చేసి, సో అందుకోసం డబ్బులు ఎక్కువ ఉన్నోడే టాలెంటెడ్ అని చెప్పకూడదు. సో అది చాలా మంది టాలెంటెడ్ పీపుల్ రాకుండా ఆపుతుంది. రాకుండా అవుతుంది. ఇంకోటి ఏంటంటే, సో వాళ్ళు ఆలోచిస్తున్న అక్కడ ట్యాక్స్ వస్తుంది అనేది మాత్రం ఆలోచిస్తున్నారు. అదొకటి ఆలోచిస్తాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏం ఆర్గ్యుమెంట్ అంటే, ఇప్పుడు 10 years కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకి సాలరీస్ ఎక్కువ వస్తాయి, ఓకే, ఎంట్రీ లెవెల్ వాళ్ళకి తక్కువ వస్తాయి అన్నది వాళ్ళది ఒకటి ఆర్గ్యుమెంట్. కాకపోతే మనకు తెలుగు వాళ్ళకి వచ్చే మటుకు ఏమైందంటే, మన వాళ్ళు చాలా మంది మాస్టర్స్ డిగ్రీ చేసి ఎంట్రీ లెవెల్ పొజిషన్ పోతారు. మన వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నవానికి సరే ఐటీ ప్రొఫెషనల్స్ వానికి $200,000 ఇవ్వచ్చు. ఈ ఎంట్రీ లెవెల్ $200,000 రావడం కష్టం కదా, వీడు దెబ్బతింటాడు. అదొకటి మనకి ఇండియన్స్ బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ కనుక హై సాలరీస్ వాళ్ళు కనుక పెడితే. దానిపైన కూడా డిబేట్ ఉందా సార్? చర్చ ఉందా ఎలా పెట్టాలి ఏంటి? లేదు, ఎందుకంటే ఇవన్నీ పార్లమెంట్ లో ఓ అన్నట్టు. ఇవన్నీ పార్లమెంట్ మే నాట్ బి కంప్లీట్ ఫేవర్ ఉండకపోవచ్చు, అట్లీస్ట్ దాంట్లో కొన్ని ఫిల్బస్టర్ రూల్ అన్నది 60 votes కావాలి, వాళ్ళకి 60 votes లేవు సెనెట్ లా, అంటే రాజ్యసభ లేవు 60% votes లేవు అన్నట్టు. సో ఇవన్నీ రెగ్యులేషన్ ద్వారా చేయొచ్చు అన్నట్టు. అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కానీ, ఇక్కడ ఏమంటారు గవర్నమెంట్ ఆర్డర్ ఏమంటారు, ఆర్డినెన్స్, అటువంటి అంటే పార్లమెంట్ పోకుండా తీసుకురావచ్చు అన్నట్టు. అటువంటి వాటితోటి కొన్ని చేంజెస్ చేయొచ్చు, చేసి మన ఇబ్బంది పెట్టే ఛాన్స్ కానీ వాళ్ళ ఒక ఎజెండా కానీ ప్రమోట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు యుఎస్ కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కాస్త టఫ్ టైం గానే చూడాలా? అబ్సల్యూట్లీ అండి. ఇది వరకు ఉన్న టైం కన్నా చాలా టఫ్ టైం చూడాలి. అబ్సల్యూట్లీ, అలా డౌటే లేదు. H1B పోయేలకు టఫ్ టైమే ఉంటుంది, F1 మీద పోయేలకు టఫ్ టైమే ఉంటుంది, L1 మీద పోయేలకు టఫ్ టైం ఉంటుంది. ఇంకోటి మీకు చెప్పాలంటే, దాదాపుగా 4 లక్షల మంది H4 EAD వర్క్ పర్మిట్ ఉందండి ఇప్పుడు మనకు. అందులో దాదాపు 2 లక్షల మంది తెలుగు వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉంది. ఆ వర్క్ పర్మిట్ మీద కంప్లీట్ గా తీసేసే ఛాన్స్ ఉంది. ఓ మై గాడ్, ప్రమాదం కదా ఇంకా. సో L2 అన్నోళ్లకు అది ఆ వర్క్ పర్మిట్ అన్నది పార్లమెంట్ ఇచ్చింది అక్కడ. అది తీసేయాలంటే పార్లమెంట్ పోవాలి. పార్లమెంట్ లో అటువంటి వాటిని కూడా ప్రొవిజన్ పాస్ చేసే కెపాసిటీ ఉన్నది వాళ్ళకి. అంటే అట్లీస్ట్ అది ఫిల్బస్టర్ కాకపోయే అందులో కూడా కొందరు డెమోక్రాట్స్ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉన్నది. ఇది L2 వాళ్ళను. H4 EAD కనుక తీసేదలుచుకుంటే అతను పార్లమెంట్ అవసరం లేదు, ఎందుకంటే అది రెగ్యులేషన్ ద్వారా పాస్ అయింది కాబట్టి. అంటే మీ దగ్గర ఆర్డినెన్స్ అంటే ఏమంటున్నారు తెలియదు, ఆర్డినెన్స్ ద్వారా పాస్ అయింది కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. సో 2 లక్షల మంది మన తెలుగు వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అయ్యే ఛాన్స్ ఉంటారు. దానివల్ల ఏమైందంటే, ఇప్పుడు మొగుడు పెళ్ళాం ఇద్దరు పనిచేస్తాను అనుకోండి, వాళ్ళ సేవింగ్స్ అవి వేరే తీరు ఉంటుంది. ఒకళ్ళు జాబ్ పోయింది అనుకోండి, ఒకరి మీద బతకాలంటే కష్టమైపోద్ది. వాళ్ళకి కూడా చాలా కష్టం. సో కొత్తగా వెళ్ళే వాళ్ళకి మాత్రమే కాదు, అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా ప్రమాదం. రైట్, వాళ్ళ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి ప్రమాదం ఉంది. సో ఏంటి మరి వాళ్ళకి ఆల్టర్నేట్ ఏంటి చూడాలి? నేను చెప్పేది ఏంటంటే, ఈహా టీవీలో మనం క్యారియర్ గైడ్ ఎవ్రీ వీక్ మనం దాదాపు ప్రజెంట్ చేస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు మనం చర్చల అంశాలు అయితేయా కావా అన్నది మనకు తెలియదు. ఈ 20th వచ్చిన కాంచి అసలు రంగు బయటపడతా ఉంటుంది మెల్లమెల్లగా. అప్పుడప్పుడు మనం అది వచ్చినా కొద్దీ మనం చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని పోవాలన్నా పోతా, ఉండాలన్నా ఉండొద్దా అని ప్లాన్ చేసుకోవాలి. షుడ్ థింక్ ఆల్టర్నేట్ అంతే. యూ హావ్ టు థింక్ ఆల్టర్నేటివ్. ప్రిపేర్ అయిపోవాలి వాటికి. ఆడ ఒకరికి జాబ్ ఉంటుంది, ఇంకొకరికి జాబ్ ఉండదు. తర్వాత ఇవన్నీ ప్రిపేర్ అయ్యి, మెంటల్ గా ప్రిపేర్ అయ్యి మీరు రెడీ అయితే పోవాలి, రెడీ కాకపోతే పోకూడదు. సో జాబ్స్